Congratulations to 17 million subscribers and welcome to Olga. Thank you. ఓకే. అందుకే ఇప్పుడు అప్పుడు సినిమాలేంటంటే నా చిన్నప్పుడు మీరు మా చిన్నప్పుడు కనీసం నెలకొక సినిమా అయినా నోటెడ్ సినిమా ఉండేది. అవునండి. ఇప్పుడు మంచి సినిమాలు రావట్లేదు. అంటే పెద్ద పెద్ద హీరోలవి. హీరో ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే 4 ఇయర్స్, 3 ఇయర్స్. అవును మేడం. మనం చూసుకుంటే 'బాహుబలి' ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలని కాకపోయినా కొంచెం ఓ మాదిరి హీరోల సినిమాలు కూడా 2 ఇయర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. అందువల్లనే మనకి ఇప్పుడు సినిమాలు చూడాలన్నా కూడా ఏమి ఉండట్లేదు. అంటే ఒకప్పుడు హీరోలు కట్అవుట్స్ మేడం. కృష్ణ గారు అంటే కట్అవుట్, చిరంజీవి గారు అంటే కట్అవుట్, అక్కినే నాగేశ్వర గారు అంటే కట్అవుట్, సోమన్ బాబు గారు అంటే కట్అవుట్. అప్పుడు అంటే అడుగులని కాదండి, కట్అవుట్లు అంటే అది కాదు. అంటే ఎన్ని అడుగులు పెట్టారని కాదు, వాళ్ళే కట్అవుట్స్ అయ్యేవాళ్ళు. ఓకే, హీరోలే కట్అవుట్స్ ఆ సినిమాకి. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, నీకు ప్రొడక్షన్ వాల్యూస్ కట్అవుట్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు హీరోలకి ఇప్పుడున్న హీరోల కింద ప్రొడక్షన్ వాల్యూస్ కట్అవుట్ అయింది. అంటే ప్రొడక్షన్ వాల్యూస్, తర్వాత బ్యానర్స్. ఇప్పుడు పెద్ద బ్యానర్లు ఉన్నాయి కొన్ని, సితార ఎంటర్టైన్మెంట్స్ కావచ్చు, తర్వాత మైత్రి మూవీ మేకర్స్ కానీ, అశ్విన్ దత్ గారి బ్యానర్ కావచ్చు, గీత ఆర్ట్స్ కానీ, ఇప్పుడు అవి కట్అవుట్స్ అయ్యమాట. అంటే గీత ఆర్ట్స్ లో అంటే వాళ్ళని చూసి సినిమా చూస్తున్నారు, సినిమా వస్తుంది తప్ప హీరోల్ని చూసి కాకుండా అన్నట్లుగా అంటారు. అంటే ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అప్పట్లో కట్అవుట్స్ ఏమో హీరోలు ఉంటే తర్వాత విషయాలన్నీ సెకండరీ. బట్ ఇప్పుడు సినిమా అంటే ఫస్ట్ బ్యానర్, ఎవరు నిర్మిస్తున్నారు, వాళ్ళు ఎలాంటివి చేస్తున్నారు అనేది ఫస్ట్ కట్అవుట్. అంటే అక్కడ అయిపోతుంది అంటారు. అంతే మేడం, ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నం. అంటే ఇప్పుడు హీరోలు కట్అవుట్ అంటే బ్యానర్లను నమ్ముకుంటున్నారు ఇప్పుడు హీరోస్. ఒకప్పుడు హీరోస్ ఏంటంటే డైరెక్టర్ని నమ్ముకునేవాళ్ళు. అందుకని ఎనీ డైరెక్టర్కి వాళ్ళు ఛాన్స్లు ఇచ్చారు. ఇప్పుడున్న హీరోలు కొంతమంది ఉన్నారు మేడం. ఇప్పుడు మీకు టాప్ మోస్ట్ అంటే పెద్ద స్టార్స్ చెప్పాను ఇందాక మీకు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, వీళ్ళు ఏంటంటే మొత్తం టోటల్ అంటే వాళ్ళకి బ్యాలెన్స్ అయ్యే డైరెక్టర్లకి వాళ్ళు ఛాన్స్లు ఇచ్చుకుంటూ ఒకరికొకరు వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మొత్తం. తర్వాత కిందకు వస్తే ఏంటంటే మళ్ళీ కొంతమంది హీరోలు ఉన్నారండి, గోపిచంద్ గారు కావచ్చు, శర్వానంద్ గారు కావచ్చు, తర్వాత నాని గారు, వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే నాన్నగారు ఏంటంటే అండి, ఆయన కథ నచ్చితే ఆయన పెద్ద హీరోలని ఆయన ఫాలో అవుతున్నారండి. ఒకప్పుడు కృష్ణ గారి లాగా, చిరంజీవి గారి లాగా ఆయన ఫాలో అవుతున్నారు. ఆయనకి కథ నచ్చితే బ్యానర్లు చూడట్లేదు. డైరెక్టర్ కథ నచ్చితే ఆయన చేసేస్తున్నారు. కొంతమంది హీరోలు ఉన్నారు మేడం, మనకి పేర్లు ఈరోజు ఆ హీరోలు సరిగా ఛాన్స్లు కనపడట్లేదు. వాళ్ళు మాస్ హీరోలే ఉన్నారు కొంతమంది. ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్ద బ్యానర్లు, తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళ సబ్జెక్ట్ అడుగుతామండి, బడ్జెట్ అడుగుతున్నారు. ఓకే, బ్యానర్ అండ్ బడ్జెట్. ఒక డైరెక్టర్ వెళ్ళాడు అనుకోండి, కథ చెప్పడానికి బడ్జెట్ ఏంటి, బ్యానర్ ఎవరు నిర్మిస్తున్నారు ఆ బ్యానర్. అంటే వీళ్ళందరూ ఈ హీరోల మీద వాళ్ళకి నమ్మకం లేదండి, వాళ్ళకి బ్యానర్ల మీద నమ్మకం, ఖర్చు పెట్టే బడ్జెట్ మీద నమ్మకం. అంటే మధ్యలో ఆపేస్తారని అట్లా కాదు, భయం కాదు, మధ్యలో సగం పెట్టి సగం ఆపేస్తారేమో అట్లా కాకుండా బ్యానర్స్ మీద నమ్మకం కొంతమంది హీరో, మళ్ళీ బడ్జెట్ మీద నమ్మకంతో. అంటే ఎంత ఖర్చు పెట్టగలరు, బడ్జెట్ ఎంత ఖర్చు పెట్టగలరు, అంటే సెట్టింగ్స్ వేయగలరా, ఈ రేంజ్ లో చేయగలుగుతారు. నా పక్కన తమన్నా ఉంటుందా, త్రిష ఉంటుందా, ఫస్టే శ్రీలీల ఉంటారా, ఇలాంటి హీరోయిన్స్ వాళ్ళని వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే ఈ చిన్న హీరోల మీద బడ్జెట్ ఎక్కువ పెరగటం వల్ల బిజినెస్లు కష్టంగా ఉంటున్నాయి. రాను ఏంటంటే ఆ బిజినెస్ అవ్వక ఆ హీరోల మీద క్రేజ్ తగ్గిపోవడం, వీళ్ళు లాస్ అవ్వడం, చాలా ఇబ్బందులు పడడం. మరి మీరు నటరత్నాలకి ఇబ్బందులు పడ్డారా? ఓటీటీకి ఇవ్వడానికి ఎంత కష్టపడ్డారు? అమెజాన్ లో స్ట్రీమ్ అయింది అది. ఓకే, సో ఎలా అసలు మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు, ఎలా వాటిని ఓవర్కమ్ చేశారు? నేను నటరత్నం సినిమా చేసిన మేడం, బిజినెస్ పరంగా చూసుకుంటే దాని మీద ఎలాంటి బిజినెస్ అవ్వలేదు. నేను చాలా దాని మీద నష్టపోయాను కూడా. నాకు దాని అప్పులు కూడా అయ్యాయి. ఇప్పుడు అప్పులు కడతానే ఉన్నాను. నేను ఆ అప్పుల వల్ల చాలా రకాలుగా ఇప్పుడు నేను స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను. ఒక విధంగా చెప్పాలంటే నేను నరకం అనిపిస్తున్నా. ఇది నటరత్నాల సినిమా చేసిన తర్వాత చాలా భయంకరమైనది అనమాట. ఎందుకంటే దాంట్లో ఏంటంటే కొత్తగా కొంతమందిని పెట్టుకున్నాను.
కొత్తగా పెట్టుకోవటం వల్ల అంటే వాళ్ళకి బిజినెస్ తెలియలేదు ఓకే. తెలియపడటం వల్ల ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడ్డారు. మరి అమెజాన్ కి ఇచ్చిన తర్వాత కొంతలో కొంత ఊరట కలిగించిందా మీకు? కాస్త నేను ఇచ్చాను అని అయినా? లేదండి, లేదు. అమెజాన్లో పెట్టినా కూడా నేను షేరింగ్లో పెట్టుకున్నాము. ఓకే. అది ఎంత అమౌంట్ వస్తుందో కూడా మనకు తెలియదు. వచ్చినప్పుడు వచ్చినాయి అనుకోవాలంతే. ఓకే. అంటే మాకు వ్యాపారం తెలుసు కాబట్టి మా సినిమా పరిస్థితి ఇంతే, మా సినిమాకి ఇంతే అని చెప్పేసి నా సినిమా నేను అమెజాన్కి ఇచ్చేసాను. ఇచ్చేసారు. ఓకే.